కేరళలోని వైనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 3 చనిపోయారు, 6గురికి తీవ్ర గాయాలయ్యాయి, గల్లంతయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. కల్లాడి ప్రాంతంలోని అనక్కంపోయిల్ మెప్పాడి టన్నెల్ ప్రాజెక్టు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 3 చనిపోయారు, 6గురు గల్లంతయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్టుగా అధికారులు భావిస్తున్నారు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. కల్లాడి ప్రాంతంలోని అనక్కంపోయిల్ మెప్పాడి టన్నెల్ ప్రాజెక్టు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కేరళలోని వైనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డ దృశ్యాలు చూస్తున్నాము. ఒక్కసారిగా బురదతో కూడినటువంటి కొండ చర్యలు మొత్తం జనావాస ప్రాంతాల మీదకి వచ్చేసాయి. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాము. ఈ ఘటనలో 3 స్పాట్లోనే చనిపోయారు, 6గురు గల్లంతయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే బురదతో కూడిన కొండ చర్యలు కాబట్టి ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కల్లాడి ప్రాంతంలోని అనక్కంపోయిల్ మెప్పాడి టనెల్ ప్రాజెక్టు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనాస్థలికి ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. మీనంగాడి నుంచి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, కోజికోడ్ నుంచి మరో టీంను రంగంలోకి దించారు. టనెల్ కార్మికుల వాహనాలు కూడా కొండ చర్యల కింద పడిపోయాయి.
ప్రమాద ప్రాంతంలో కొన్ని ఇళ్లు హోమ్ స్టేలు కూడా ఉండడంతో మరికొందరు శిథిలాల కింద చిక్కుకొని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి సతీశన్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అత్యవసర సమావేశం నిర్వహించి మంత్రులను అలర్ట్ చేశారు. వయనాడుకు వెళ్లి సహాయక పునరావాస చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. కొండ చర్యలు విరిగి పట్టడంతో నిర్మాణ సంస్థ ఆఫీసుగా ఉపయోగిస్తున్న కంటైనర్లు నేలలో కూరుకుపోయాయి. బస్సులు, కార్లు, భూమి తవ్వే యంత్రాలు పూర్తిగా మట్టి కిందకు పోయాయి. ప్రమాద కారణంగా ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మీనాక్షి వంతెన సమీపంలోని చిన్న నది పొంగి పొర్లుతూ ఉండడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకుల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు, ఆరోగ్య శాఖ సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. పశ్చిమ కనుమల్లో భాగమైన వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు తరచూ విరిగిపడుతూ ఉంటాయి. 2024 జూలై 30న ముండక్కై ప్రాంతంలో సంభవించిన భారీ కొండ చర్యల విపత్తులో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 1984, 1992, 2007 సంవత్సరాల్లో కూడా జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. భౌగోళిక స్వరూపం, ఎత్తైన కొండలు, భారీ వర్షపాతం, నేల నిర్మాణం వంటి కారణాల వల్ల వయనాడ్ జిల్లా కొండ చర్యలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ప్రమాద ప్రాంతంలో కొన్ని నివాస ప్రాంతాలు కూడా నేలమట్టం అవడంతో శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంటైనర్లు కూడా ముందుకు తోసుకొచ్చి చొచ్చుకొని వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాము. కొంత బురదలో కూరుకుపోయిన ఒక యువతిని కూడా బయటికి లాగుతున్నారు. ఒక్కసారిగా ఉరుములేని మెరుపులా విరుచుకుపడింది కొండ చర్యలు. జనావాసాలు, అక్కడ పర్యాటక ప్రాంతాలు, హోమ్ స్టేల మీద మొత్తం కూడా బురదతో మయంగా నిండిపోయింది. ఒక పెద్ద కంటైనర్ కూడా ముందుకి బురదలో కూరుకుపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కేరళ, వయనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2024లో కూడా ఇటువంటి కొండ చర్యలు విరిగిపట్టడంతో దాదాపు 294 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఆ భయానకమైనటువంటి దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒక్కసారిగా వర్షం విపరీతంగా కురవడంతో కొండ చర్యలు విరిగిపడి రోడ్డు మీదకి వచ్చేసాయి. అక్కడ ఉన్నటువంటి హోమ్ స్టేలు కావచ్చు, పర్యాటకమైన ప్రదేశాలు కావచ్చు, నివాస ప్రాంతాలు అవన్నీ కూడా బురదలో కూరుకుపోయాయి. ప్రమాద ప్రాంతంలో కొన్ని ఇళ్ళు, హోమ్ స్టేలు కూడా దెబ్బతిన్నాయి. వాటి కింద కూడా కొంతమంది కూరుకుపోయి ఉండొచ్చని కూడా రెస్క్యూ అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా వాళ్ళు సహాయక చర్యలు ముందుకు తీసుకెళ్తున్నారు. నిర్మాణంలో ఉన్నటువంటి టన్నెల్ వద్ద ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపట్టడంతో అక్కడ ఉన్నటువంటి కంటైనర్స్ కావచ్చు, లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు మొత్తం కూడా శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఎవరో ఓడికొచ్చాగాని ఎవరో ఓడికొచ్చాగాని